స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను. నేను బిడ్డలారా, తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసతలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకున్నాం. నేను చదువుతున్నాను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 11:40 గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మరి యేసయ్య ఈ రోజు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మరి ఈ మాట యేసయ్య మార్తా గారితో ఏ సందర్భమున చెప్పారంటే, మరి లాజరు గారు చనిపోయి 4 రోజులు అయిన తర్వాత మరి మార్తా గారు యేసయ్యతో, లాజరు చనిపోయి 4 రోజులు అయ్యింది, ఇప్పటికీ వాసన కొడుతుంది, లాజరు గారు ఇంకా బ్రతికే అవకాశములు లేవని మరి మార్తా గారు యేసయ్యతో చెప్తే, మరి యేసయ్య నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని చెప్పారు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినం నీకు వ్యాధులు ఉన్నాయా? వ్యాధులు తగ్గవనే స్థితిలోకి వచ్చావా? డాక్టర్స్ నువ్వు చనిపోతావని చెప్తున్నారా? మరి డాక్టర్స్ మాట నువ్వు వింటున్నావా? మరి ఈ దినం నీ వ్యాపారం లాస్ అయిందా? నీకు ఇంకా వ్యాపారం అభివృద్ధి చెందట్లేదా? మరి నా వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందదు, ఇలాగే ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? అలాగే దినం నీకు అప్పులు ఉన్నాయా? నా అప్పులు ఇంకా తీరవు, ఈ అప్పులు ఊబిలోంచి నేను ఇంకా బయటికి రాలేని నువ్వు అనుకుంటున్నావా? మరి దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మరి గనుక దేవుని బిడ్డలారా, మనం ఆయనను నమ్మి ఆయనను ఆశ్రయిస్తే ఆయన మహిమను మనం చూస్తామని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఇది ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సహాయం చేయండి. మరి ఎంతోమంది రోగులు ఉన్నారు, వారందరినీ స్వస్థపరచండి. ఎంతోమంది సేవకులు సంఘాలు ఉన్నాయి, వారందరూ కూడా ఆశీర్వదించండి. మరి మణిపూర్ గురించి ప్రార్థిస్తున్నాం, వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాం, వారందరూ కూడా సమాధానపరచండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.